చిన్న రోజుని అర్జెంటుగా ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లిపోతున్నారు. టైం అవుతుంది. గ్రానీ, ప్లాన్ సక్సెస్. నందిని అవుట్, చెక్-ఇన్ లోకి వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ ఇండియాకి రాదు. లక్ష్మి వాళ్ళు కూడా రాలేదు. ఇక మనకి మంచి టైం స్టార్ట్ అయిపోయింది రోజీ. ఇక మనందరం ఆనందంగా బతకచ్చు. సరే పదండి, వెళ్దాం. ఆంటీ, అమ్మ వాళ్ళ కారు. లక్ష్మి, రోజీ వాళ్ళ కారు. ఆపండి. వెళ్ళేటప్పుడు వచ్చి వెతికితే దొరికేది, రిటర్న్ వచ్చేటప్పుడు వెతికితే ఎక్కడ దొరుకుతుంది? వెళ్ళిపోయిందిగా. నీ మనవరాలి గురించి ఇప్పుడు నేల మీద తిరిగే వాటిల్లో వెతికితే దొరకదు, గాల్లో ఎగిరే వాటిలో వెతికితే దొరుకుతుంది. ఇప్పుడు అక్కడ వెతికినా దొరకదు గ్రాని. ఎందుకంటే ఇప్పుడు తను ఆల్రెడీ గాల్లో ఎగురుతోంది. అవును లక్ష్మి, నా మనవరాలు చెప్పింది నిజమే. నీ మనవరాలు ఈ కారులో కాదు, ఆ ఎయిర్ బస్ లో ఉంది. ఎంత పని చేసావు రోజీ, ఎంత తప్పు చేసావు. నువ్వింత దారుణంగా ప్రవర్తిస్తావనుకోలేదు. నువ్వు మాత్రం నా మనవరాలతో చాలా సాఫ్ట్ గా బిహేవ్ చేసావా? నా మనవరాల్ని టార్చర్ చేసి ఆ ఫోటోలు నాకు చూపించావు కదా, అందుకే ఇప్పుడు నీ మనవరాల్ని నువ్వు చూడకుండానే పంపించేశాను. కంగారు పడుకు, నీ మనవరాల్ని దూరం అయిపోయినా నీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. చూపిస్తాను, నీ మనవరాల్ని నేను చూపిస్తాను. కాకపోతే 2 days టైం ఇవ్వు, చూపిస్తాను. వెళ్ళిపోయింది ఎక్కడ కనబడుతుంది అనుకుంటున్నావా? వీడియోలో. నువ్వు నా మనవరాల్ని టార్చర్ చేసి ఆ ఫోటోలు వాట్సాప్ చేసావు కదా, నేను అదే చేస్తాను. కానీ పాపం తను ఫ్లైట్ దిగి ఇంట్లో దిగాక అప్పుడు స్టార్ట్ అవుతుంది యాక్షన్. అప్పటి వరకు వెయిట్ చెయ్యి. రోజీ, ఏం చేయబోతున్నావు నా మనవరాల్ని? తినబోతూ రుచెందుకు అడుగుతావజ్జీ, వెయిట్ చేయి.
ఏం చేయబోతున్నారు చెప్పండి. నా మనవరాల్ని ఏం చేయబోతున్నారు? చల్సాని గారు వీళ్ళు నా మనవరాల్ని ఏదో చేయబోతున్నారు. అజ్జి ఎందుకు అజ్జి కంగారు పడతావు? తాతయ్యకి చెప్తే ఆయన మాత్రం ఏ చేయగలడు పాపం? నీలాగా బాధపడాలి, లేదంటే మాలాగా ఆనందపడాలి. రెండూ కాదని కాపాడాలి అనుకుంటే కుదరదు కదా. రోజీ, నందిని, నా మనవరాలకి ఏమన్నా జరిగిందో మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఏం చేస్తావు? కేసు పెడతావా? కోర్టుకెళ్తావా? నా మనవరాల్ని ఫారెన్ పంపించేసి టార్చర్ చేస్తుందని గోలు చేస్తావా? మరి కోర్టుకి ప్రూఫ్ కావాలి కదా, చూపిస్తావా? ఇది మేమే చేశామని నిరూపించగలవా? లేదు, నిరూపించలేవు. మరి ఇంకేం చేస్తావు? ఒక్కటి చేయగలవు, కూర్చుని ఏడవగలవు. రోజీ, ఏంటి నువ్వు చేస్తుంది? ఎందుకు చేస్తున్నావు? ఒక ఆడపిల్లని ఇంతలా బాధ పెట్టడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? హలో హలో, మీరు నీతి సూత్రాలు చెప్పకండి చల్సాని గారు. ఏ నా మనవరాలు ఆడపిల్ల కాదా? మీరు తల్లిని హింస పెట్టలేదా? అసలు పనంటే ఏంటో తెలియని పిల్లతో అడ్డమైన పనులు చేయించలేదా? దాన్ని హింసించి కొరడా డబ్బులు కొట్టలేదా? ఏ అప్పుడు గుర్తురాని విషయం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అయినా సొంత మనవరాలి గురించి బాధపడ్డం మానేసి ఎవరో దారిని పోయే దాని గురించి ఇంతలా ఫీల్ అయిపోతున్నారేంటి? ఆయనకి మొదటి నుంచి సొంత మనుషుల మీద కంటే పరాయి వాళ్ల మీదే ప్రేమ ఎక్కువ కదమ్మా. అందుకే మనవరాలు కాని దాన్ని మనవరాలు అనుకుని అసలైన మనవరాల్ని ఆమెడు దూరంలో పెట్టారు. మావయ్య గారు, ఇక నుంచైనా మీరు మీ భ్రమంలో నుంచి బయటపడండి. అసలు రోజు ఇక్కడే ఉందని గుర్తించండి. ఎక్కడో ఉండేదాని గురించి అడవడం మానేయండి. మానేస్తారు దీపక్, మానేస్తారు. త్వరలోనే నిజమేంటో తెలుసుకుంటారు. అప్పుడు వస్తారు మన దారిలోకి. అప్పటి వరకు పాప ఉండుని, బాధపడిని, ఏడవని. పదండి వెళ్దాం. చల్సాని గారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఆపండి. వాళ్ళు చెయ్యబోయే దారుణాన్ని ఆపండి. నా మనవరాలు అమెరికా వెళ్లకుండా ఆపండి. ఏదో ఒకటి చేయండి చల్సాని గారు, ప్లీజ్. ఊరుకో లక్ష్మి, బాధపడకు. రోజీ, ఇప్పుడు ఇంక మనం ఏం చేయలేము లక్ష్మి. ప్రస్తుతం రోజు ఎప్పుడు తిరిగి వస్తుందా అని ఎదురు చూడటం తప్ప మనం ఇంకేం చేయలేము. నా భార్య ఎంత మోసం చేసింది లక్ష్మి. నా మనవరాల్ని నాకు దూరం చేసింది. చాలా ప్లాన్డ్ గా అమెరికా పంపించింది. మోసం చేసింది మీ భార్య కాదు చల్సాని గారు, మీ మనవరాలు మోసం చేసింది. అవును చల్సాని గారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తనే మోసం చేసింది, వాళ్ళు కాదు. వాళ్ళు పంపించేస్తే తను మాత్రం ఏం చేస్తుంది లక్ష్మి? చెప్పాలి కదా చల్సాని గారు, మనకొక్క మాట చెప్పాలి కదా. వెళ్ళలేక అంతలా ఏడ్చింది గాని వెళ్తున్నానని ఒక్క మాట మాత్రం చెప్పలేదు. అజీ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? మాట్లాడండి అజ్జీ, ఎందుకలా ఏడుస్తున్నారు? వెళ్ళిపోయింది సిద్ధు, చిన్న రోజు వెళ్ళిపోయింది. చిన్న రోజు వెళ్ళిపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళింది? అమెరికాకి వెళ్ళిపోయింది. అమెరికా వెళ్ళిపోయిందా?
అసలు ఏం జరిగింది? ఎందుకు వెళ్ళిపోయింది? నీ లవర్ నందిని, నా భార్య రోజీ ఇద్దరూ కలిసి నా మనోరాల్ని మాకు దూరం చేశారు. ఛా! నేను క్యాంప్కి వెళ్లకుండా ఉంటే రోజీని అమెరికా వెళ్లకుండా ఆపేవాడిని. పోనీ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే తను వెనక్కి వచ్చేస్తుంది కదా. నో యూస్, ఫోన్ స్విచ్ ఆఫ్. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. ఎవరు లక్ష్మి? నందిని. నందినేనా? మాట్లాడు లక్ష్మి. హలో. హాయ్ అజ్జీ, హౌ ఆర్ యూ? ఓ సారీ అజ్జీ, బాధలో ఉన్న వాళ్ళని బాగున్నారా అని అడిగితే మండిపోతుంది కదూ. ఎందుకు కాల్ చేశావు? కాల్ చేద్దామని. ఎవరిని? మీ బాధని, మీ కోపాన్ని. అవునజ్జీ, మీరు రోజులా ఫీల్ అవుతున్న నందిని వెళ్ళిపోయిందని మీరు చాలా బాధలో ఉన్నారు కదా. ఆ బాధని పోగొట్టాలని డిసైడ్ చేశాను. ఎలాగో తెలుసా? నందిని అమెరికా వెళ్ళిపోయినందుకు నేను అమ్మమ్మ కలిసి గ్రాండ్ గా గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేశాము. దానికి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాము. ఆ పార్టీలో మీరు బాగా ఎంజాయ్ చేసి మీ బాధని మర్చిపోవాలని డిసైడ్ చేశాం. ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారు కదా అజ్జీ? ఏం లేదు, వచ్చి స్వయంగా ఇన్వైట్ చేసి బాగా రగిలిపోతున్న మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించాలనుకుంటున్నాను. ఏమజ్జీ, ఏం మాట్లాడలేదు? అజ్జీ, హలో హలో అజ్జీ. ఎస్. నందిని ఏమంది? మీకెందుకంత కోపం వచ్చింది? ఇది ఒట్టి కోపం మాత్రమే కాదు సిద్ధు, అంతకంటే చాలా ఎక్కువ. వాళ్ళ గురించి, వాళ్ళ మాటల గురించి పట్టించుకోకు లక్ష్మి. వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? మన రోజు వెళ్ళిపోయినందుకు వాళ్ళు పెద్ద పార్టీ ఇస్తున్నారట. దానికి మనకి ఇన్విటేషన్ ఇస్తారంట. మనం వెళ్ళి ఆ పార్టీలో ఎంజాయ్ చేయాలంట. ఆ ఎంజాయ్మెంట్ తో రోజు వెళ్ళిపోయిన బాధని మర్చిపోవాలట. ఇప్పుడు అర్థమైందా నా కోపం ఎందుకు వచ్చిందో? బాగా అర్థమైంది అజ్జీ. ఏం చేస్తే నువ్వు రెచ్చిపోతావో, రెచ్చిపోయి పిచ్చిదాల్లా అయిపోతావో నాకు బాగా అర్థమైంది. నా చేత అడ్డమైన పనులని చేయించుకొని నాతో ఆడుకున్నావు కదూ, ఇప్పుడు నిన్ను ఆడుకోవడం మొదలు పెడుతున్నాను. ఇప్పుడు చిన్న శాంపిల్ మాత్రమే చూపించాను, ఇంకా అసలు ఆట మొదలు పెడతాను. ఆట మొదలు పెట్టావనుకుంటున్నావా నందిని? రోజీ, ఏంటమ్మా అంత హ్యాపీగా ఉన్నావు? అమ్మమ్మా, అజ్జీకి ఇప్పుడే అద్భుతమైన స్ట్రోక్ ఇచ్చాను. ఏంటది? దాంతో అజ్జీకి మైండ్ బ్లాక్ అయిపోయింది. సూపర్ రోజీ, నువ్వు చేసిన పనే కాదు, నీ ఐడియా కూడా సూపర్. ఇది నిజంగానే జరగాలి రోజీ. వెంటనే కార్డ్ సెలెక్ట్ చేయి, ప్రింట్ చేయించు. గంటలో ప్రింట్ అయిపోవాలి, వెంటనే డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి. రేపే పార్టీ జరగాలి. ఆల్రెడీ కార్డ్స్ రెడీ అయిపోయామమ్మా, ఇంకాసేపట్లో వచ్చేస్తున్నాయి కూడా. మనం ఫస్ట్ కార్డ్ మాత్రం అజ్జీకే ఇవ్వాలి. ఇప్పుడు సిద్ధు ఫోన్ చేశాడేంటి? ఎక్కడున్నాడు? అమ్మమ్మ, నేను ఇప్పుడే వస్తాను. భార్గవి, అమ్మా. హలో సిద్ధు, ఎక్కడున్నావు? ఏమైపోయావు? మెడికల్ క్యాంప్ కని వెళ్ళి మాయమైపోయావు. ఇక్కడ ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి తెలుసా? అన్నీ సెట్ చేయాలనే మళ్ళీ ప్రత్యక్షమయ్యా. ప్రత్యక్షం అయ్యావా? అంటే
ఇప్పుడు ఎక్కడున్నావు? సిటీలోనే, అజ్జి ఇంట్లోనే ఉన్నా. మరి ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేశావు? మరి ఇంకెవరికి చేయమంటావు? ఆహా, అంటే ఇప్పుడు ఎందుకు చేశావు అంటున్నాను. మరి ఇంకెప్పుడు చేయమంటావు? 2 days తర్వాత వచ్చేనా? పోనీ వారం తర్వాత వచ్చేనా? అమ్మో, వీడు ఆడేసుకుంటున్నాడు. సిటీలోకి వచ్చాను కాబట్టి, నిన్ను చూసి చాలా రోజులైంది కాబట్టి ఫోన్ చేశా. అది కాదు సిద్ధు, అర్థం చేసుకోవేంటి? నేను కొంచెం బిజీగా ఉన్నాను. విషయం ఏంటో తెలుసుకుందామని అడిగాను అంతే. విషయం ఏంటంటే నువ్వు అర్జెంటుగా నన్ను కలవాలి. నిన్ను కలవాలా? అంటే నేను నువ్వెంత బిజీగా ఉన్నా సరే కలవాలి. అది కాదు సిద్ధు, నేను ఆఫీస్ పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నా రావాలంతే. ఎందుకంటే ఆ రోజుని నందిని అని, ఆ రోజుకి తండ్రి నేను చెప్తున్నాడే సురేంద్ర, వాడు కూడా వస్తున్నాడు. వాడిని అక్కడే వేసేయబోతున్నాను. సిద్ధునే చెప్తున్నాను. అయినా వాణ్ణి వేసేస్తుంటే నీకేంటి ప్రాబ్లం? నువ్వెందుకు అంతలా అర్చావు? అది ఓహో, వాణ్ణి వేసేస్తే నేను ఇరుక్కుంటానా? అదే 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 అయినా నేను ఇంకా వేసేయలేదే. వేసేస్తానేమో అంటున్నా. ఎందుకంటే వాడికి సంబంధించిన మ్యాటర్ కూడా తెలిసింది. అది సెటిల్ చేయబోతున్నాను. సిద్ధు, అలా చేయను. ఒకవేళ చేస్తే నన్ను కంట్రోల్ చేయడానికి నువ్వు వస్తే వస్తాను. నాకు తెలుసు నువ్వు వస్తావని. ఎందుకంటే నాకేదైనా ప్రాబ్లం అయితే నీకే కదా ప్రాబ్లం. ఎక్కడికి వస్తావు? ఎక్కడికి రావాలి? పబ్లిక్ గార్డెన్స్ పక్కనున్న కొండ మీదకి రావాలి. వస్తాను. నువ్వేమైపోతావు అని కాదు, మా నాన్న ఏమైపోతాడు అని. నాకు మంచి చేసే మా నాన్న లేకపోతే నాకు చాలా ప్రాబ్లం. హలో నందిని, ఏంటే మాట్లాడవు? వస్తున్నావు కదా? వస్తున్నాను సిద్ధు. మరి ఎందుకు ఆలస్యం? బయలుదేరు. నువ్వు సెకండ్ ఆలోచించిన ఆలస్యమైనా అక్కడ సురేంద్ర సమాధి అయ్యే అవకాశాలు ఎక్కువ. పావు గంటలో అక్కడికి వచ్చేస్తాను. హలో హలో మామాజీ. నాన్న ఫోన్ ఇప్పుడు మాట్లాడాలా? ఇప్పుడే మాట్లాడాలి మామాజీ, అర్జెంట్. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అనవసరమైన క్వశ్చన్. పోనీ నాతో ఏం మాట్లాడాలి? కరెక్ట్ క్వశ్చన్. మాట్లాడాల్సింది ఫోన్లో కాదు మామాజీ, ఫేస్ టు ఫేస్. అందుకే అర్జెంట్గా కలవాలి. నీకు అర్జెంట్ అయితే నా ఖాళీ ఉండొద్దా? ఓకే మామాజీ, పోనీ ఓ అరగంట తర్వాత రండి. ఈలోపు నేను చిన్నరోజు జీవితాన్ని పాడు చేసి నీకోసం వెయిట్ చేస్తుంటాను. వాట్? చిన్నరోజు జీవితాన్ని నాశనం చేస్తావా? ఎందుకు? మరి నా నందిని అది అమెరికా పంపించేసిందంట. నందిని నా నుంచి దూరం చేసిన దాన్ని ఊరికే ఎలా వదిలిపెడతాను మామాజీ? సిద్ధు, ఏ మామాజీ షాక్ అవుతున్నావే? ఈ షాక్ నందిని అమెరికా వెళ్ళిపోయినందుక, లేక రోజు జీవితాన్ని పాడు చేస్తున్నందుక? సిద్ధు, అది సరే
అవన్నీ అక్కడే మాట్లాడుకుందాం. వచ్చే వచ్చేస్తున్నా, ఇప్పుడే వచ్చేస్తున్నా సిద్ధు. ఎక్కడికి రావాలి? పబ్లిక్ గార్డెన్స్ పక్కనున్న కొండ మీదకి. నేను పక్కన ఉన్నా, 10 నిమిషాలు అక్కడ ఉంటాను. నీతో ప్రారంభిస్తాను. రా 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 రా. ఈ గన్తో కాల్చి పడేస్తాను. దెబ్బకి చస్తాడు.